కాబట్టి దేవుని పిల్లల ప్రతి ఒక్కరు కూడా వచ్చి జ్ఞానం గల సంగతులు తెలుసుకుంటారని ఆశపడుతున్నామండి. ఎందుకంటే ప్రభుత్వ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీదకి వచ్చిన మనందరినీ కూడా మనమందరం కూడా ఒక పని నిమిత్తం ఒక బాధ్యత ప్రకారం భూమి మీదకి రావడం జరిగిందండి. కానీ ప్రస్తుత సమాజం చూస్తే కనుక మానవులందరి జీవితాల గురించి మనం ఆలోచించినట్లయితే మనిషి అనుకుంటున్న విషయం ఏంటంటే ఏదో పుట్టాం కాబట్టి బ్రతకాలి, బ్రతుకుతున్నాం కాబట్టి గిట్టాలి అన్నట్టుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అసలు మనిషి జీవితం యొక్క పరమార్థం ఏంటి? పుట్టుక మరణమేనా? ఈ పుట్టుక మరణాల మధ్య కాలాన్ని మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఈ జీవితమే శాశ్వతమైనదని, మరణం తర్వాత మరొక జీవితం లేదు అని అపోహలో నుండి ప్రభుత్వ ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ దేవుని యొక్క లేఖన భాగాల ప్రకారం మనిషికి మరణము ముగింపు కాదని, మనిషి మరణించిన తర్వాత అతని దేహాన్ని విడిచిన ఆత్మకు మరో జీవితం ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ జీవితంలో మనిషి ఎప్పుడు కూడా నెమ్మది కలిగి సమాధానముగా ఉండాలంటే గనక ఈ భూమి మీద ఉండగానే ఆ మరో లోకానికి ఒక బాట అనేది ఇక్కడ వేసుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రభుత్వమైన సహోదరి సహోదరులారా, ఆ నిత్య జీవానికి చేరే మార్గాన్ని గమ్యాన్ని మనం అందరూ చేరుకోవాలంటే ఆ ఏకైక మార్గమే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మానవులందరి నిమిత్తము ప్రాణం పెట్టి, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవరు ప్రవేశింపలేరు అనే వాస్తవమైన విషయాల గురించి, అనేకమైన సంగతులను గురించి, బ్రతికి యొక్క పరమార్థాన్ని గురించి తెలియజేశారన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మరణించిన తర్వాత మానవులు కూడా మనమందరము కూడా ఆ ఆత్మ వెళ్లే మరో ప్రయాణంలో మనందరూ కూడా ప్రశాంతముగా నెమ్మది పొందే స్థలంలో మనం ఉండాలంటే గనక ఈ భూమి మీద మాటలు మనం వేసుకోవాలండి. కాబట్టి మార్గమైన క్రీస్తు వారిని మనం వెంబడిస్తూ ఆయన మార్గాల్లో మనం ప్రయాణించట్లయితే గనక మరణం తర్వాత మరో లోకాన్ని మనందరూ కూడా చూడగలుగుతాం. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుడు ఏ పని నిమిత్తం అయితే మనల్ని పంపించాడో ఆ పని జరిగించి దేవుడున్న లోకాన్ని చేరుకుంటారని ఆశపడుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. కాబట్టి ఇంకా అనేకమైన ఆత్మ గురించిన సంగతులను, మరణం తర్వాత మనిషి ప్రయాణించిపోయే మరో లోకాన్ని గురించిన అనేకమైన విషయాలు మీరు తెలుసుకుని ఆశపడినట్లయితే ఈరోజు సాయంకాల సమయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి 7 గంటలకు క్రీస్తు జ్ఞాన సభ నిర్వహించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆత్మను గురించిన మరో లోకాన్ని గురించిన అనేకమైన సంగతులు తెలుసుకోవడానికి ఆశపడుతూ ఈయన మాటలు ముగిస్తానండి. మీ అందరికీ క్రీస్తు పేరట మా శుభాభివందనములండి.